హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబిక పైనుంచి పూల కుండీని ఇటు విహారీ మీదకి విసిరేయాలని చూస్తూ ఉంటుంది. ఇక విసిరేస్తుంది, కానీ అది విహారీ తల మీద పడదు, పక్కన పడటంతో తప్పించుకుంటాడు. అనవసరంగా మిస్ అయిపోయిందని అంబిక తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఇక లక్ష్మి విహారీ ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. చాలా భయపడుతూ ఉంటారు. వాళ్ళ అమ్మని నాన్నని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది లక్ష్మి. ఇక తర్వాత సహస్ర ఆదికేశవుల్ని గౌరీని ఇద్దరిని కూడా తీసుకొని ఇంటికి వస్తుంది. విహారీ అది చూస్తాడు. దూరం నుంచి చూసి భయపడుతూ ఉంటాడు. ఇదేంటి సహస్ర వీళ్ళని ఇంటికి తీసుకొచ్చింది అంటూ కంగారు పడిపోతూ ఉంటాడు. అదే విషయాన్ని వెళ్ళి లక్ష్మికి చెబుతూ ఉంటాడు. ఇటు పక్కన సహస్ర ఆదికేశవుల్ని తన భార్యని లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటుంది. వాళ్ళని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక పరిచయం చేసి మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి పైన గదిలో అని చెప్పి పంపిస్తూ ఉంటుంది. అనవసరమైన శ్రమమ్మ మీకు అంటూ ఆదికేశవులు మాట్లాడుతూ ఉంటాడు. శ్రమ ఏమీ లేదు అంకుల్, మీరు నా ప్రాజెక్టుకి కూడా చెప్తారు కదా, హెల్ప్ చేస్తారు కదా అంటూ చెబుతూ ఉంటుంది. ఇక వాళ్ళని పైనున్న గదిలోకి పంపిస్తుంది సహస్ర. వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. విహారీ లక్ష్మికి జరిగిందంతా చెబుతూ ఉంటాడు. ఇంకా లక్ష్మి విహారీ భయపడుతూ ఉంటారు. ఇప్పుడు నాన్న మనల్ని ఇక్కడ చూశారు అంటే మన విషయం అంతా బయటపడిపోతుంది. నాన్న అస్సలు తట్టుకోలేరు విహారీ గారు, ఇప్పుడు ఎలాగా అంటూ ఇద్దరు సతమతమైపోతూ ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలా అని చెప్పి. ఇక తర్వాత లక్ష్మికి యమున స్వీట్స్ తీసుకొచ్చి చాలా సంతోషంగా తినిపిస్తూ ఉంటుంది. ముందు ఈ స్వీట్స్ తిని లక్ష్మి అంటూ ప్రేమగా పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని అంత ప్రేమగా స్వీట్స్ తినిపిస్తున్నావు అంటూ పద్మాక్షి ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే లక్ష్మి గురించి మంచిగా ఆర్టికల్ రాశారు, తన విజయం సాధించిందని చెప్పి అని అంటూ గుడ్ న్యూస్ని చెబుతూ ఉంటుంది. అవునా అంటూ అందరూ ఆశ్చర్యపోతారు. ఇక లక్ష్మి అలా మంచితనాన్ని గురించి తెలుసుకొని, కానీ అటు పక్కన సహస్ర ప్లాన్ వేస్తుంది. అవును, ఇప్పుడు ఈ విషయాన్ని అందరూ పంచుకోవాలి ఇంట్లో. పండు, నువ్వు వెళ్ళి ఆదికేశవులు గారిని వాళ్ళ భార్యను కిందకి తీసుకొనిరా అని చెప్పి పంపిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి విహారీకి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ నుంచుకొని మొహాలు చూసుకుంటూ ఉంటారు. ఇంకప్పుడు పండు పైన గదిలోకి వెళ్ళి ఆదికేశవుల్ని గౌరీని పిలుచుకొని వస్తూ ఉంటాడు. కిందకి వస్తూ ఉంటారు పండు. ఇక ఒక్కసారిగా ఇటు వసుధ కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కావాలని పండు తన చేతిలో ఉన్న గెరిటను కింద పడేస్తాడు. వాళ్ళు వస్తున్నారు అని చెబుతూ ఉంటాడు. ఇటు లక్ష్మి విహారీ ఇద్దరు మొహం ఇటువైపు తిప్పేసుకొని అలా నుంచొని ఉంటారు సైలెంట్గా. ఇప్పుడు వీళ్ళ నుంచి తప్పించుకునేది ఎలాగా అంటూ కంగారు పడిపోతూ ఉంటాడు. సహస్ర మాత్రం ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ బండారం బయటపడిపోతుంది అని చెప్పి. కానీ విహారీ ఏం ప్లాన్ వేస్తాడో, ఈ గండం నుంచి లక్ష్మిని ఎలా బయటపడేస్తాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.